Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీ శంకరాచార్య విరచిత శివానంద లహరి శ్లోకాలను సంక్షిప్త భావసహితంగా తెలుసుకుందాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శివాయ గురవే నమః. ఓం శ్రీమాత్రే నమః. శంకరాచార్యుల వారు ఆ పరమేశ్వరుణ్ణి నాకెలా దర్శనమిస్తావు స్వామి అని అడుగుతూ చెప్పిన శివానంద లహరి 99వ శ్లోకాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇదం తే యుక్తం వా పరమశివ కారుణ్య జలధే గతౌ తిర్యగ్రూపం తవ పదశిరో దర్శనధియా హరిం బ్రహ్మాణౌ తౌ దివి భువి చరంతౌ శ్రమయుతౌ కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురతః. ఈ శ్లోకమునకు భావము: ఓ కృపాసింధు అయిన సాంబశివ, నీ శిరస్సును అడుగులను చూచే ఉద్దేశ్యంతో తిర్యగ్రూపాలను గైకొని బ్రహ్మ విష్ణువులు భూమ్యాకాశాలయందు సంచరించి కష్టాల పాలయ్యారు. మూలస్థానమైన ఓ ప్రభు, నాకెలా దర్శనమిస్తావు? ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఆ పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులకు దర్శనమిచ్చి పాదాలను శిరస్సును తెలుసుకోమన్న సందర్భాన్ని వివరిస్తూ, ఓ పరమేశ్వర, నీ శిరస్సును అడుగులను చూసే ఉద్దేశ్యంతో తిర్యగ్రూపాలను గైకొని బ్రహ్మ విష్ణువులు భూమి ఆకాశాలయందు సంచరించి కష్టాల పాలయ్యారు. మూలస్థానమైన ఓ ప్రభు, మరి నాకెలా దర్శనమిస్తావు స్వామి? ఇది నీకు ఉచితమేనా అంటూ ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటున్నారు. శివానంద లహరి తరువాత శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.